తమిళనాడు రాజకీయాల్లో ఇదొక సంచలనం. చెప్పాలంటే దేశ రాజకీయాల్లోనే చాలా కాలం తర్వాత ఒక సంచలనం అని చెప్పాలి విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీ పర్ఫార్మెన్స్. చాలా మంది తమిళనాడులో డిఎంకే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చాలా ధీమాగా ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ చెప్పాయి. కానీ ఊహించని విధంగా రెండు ప్రధాన పార్టీలు, పాత పార్టీలు డిఎంకే అన్నా డిఎంకేలు వెనక్కు తోసేసి టీవీకే ముందంజలోకి వచ్చేసింది. కౌంటింగ్ మొదలైన తర్వాత ఉదయం 10 గంటల సమయానికి చూస్తే టీవీకే ముందంజలో ఉంది. అతి పెద్ద పార్టీగా ఆల్రెడీ అది అవతరించింది. ఉదయం 10 గంటలకి డిఎంకే అధికారంలోకి వస్తుందన్న డిఎంకే 3వ స్థానంలో ఉండిపోయింది. కేవలం 59 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నా డిఎంకే అంటే 3వ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి అని అందరూ ఆలోచిస్తూ ఉన్న నేపథ్యంలో అన్నా డిఎంకే రెండో అతిపెద్ద పార్టీగా ఉదయం 10 గంటలకు ఉంది. అన్నా డిఎంకే 67 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీవీకే ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే, ప్రదీప్ గుప్తాకి సంబంధించిన ఒక సర్వే తప్ప మిగిలిన సర్వే అన్నీ కూడా టీవీకే పార్టీకి కేవలం 10 నుంచి 25 వరకు రావచ్చు అని మాత్రమే చెప్పాయి. కానీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం ఏకంగా విజయ్ పార్టీ 98 స్థానాల నుంచి 120 స్థానాలు సొంతం చేసుకుంటుంది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 118, మొత్తం 234 స్థానాలు గాను 118 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్. టీవీకే సొంతంగా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది అని యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రమే చెప్పింది. కానీ చాలా మంది ఆ సర్వేని అంతగా పట్టించుకోలేదు. కానీ అదే నిజం అవుతోంది. చాలా మంది 10 నుండి 26 సీట్లు మాత్రమే టీవీకేకి వస్తాయని చెప్పినప్పటికీ ఊహించని విధంగా ఆ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. డిఎంకే అధికారం చేపడుతుంది మళ్ళీ ఒంటరిగా అనుకుంటే అది ఏకంగా 3వ స్థానానికి వెళ్ళిపోయింది. అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి అని చర్చ జరుగుతున్న సమయంలోనే ఆ పార్టీ 2వ స్థానంలో నిలబడింది. మేజర్ ఇంపాక్ట్, పెద్ద దెబ్బ డిఎంకేకే తగిలింది. చాలా మంది విజయ్ కేవలం ఓట్లు చీల్చడానికి మాత్రమే తమిళనాడులో పనికొస్తారని అంచనా వేశారు. కానీ అసాధారణ స్థితిలో ఒక సంచలనాన్ని నమోదు చేశారు విజయ్ పార్టీ పెట్టినప్పటి నుండి అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కొందరు సలహాలు ఇచ్చారు, కొందరు ఒత్తిళ్లు తెచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు తన స్వీయ అనుభవాలతో విజయ్కి సలహా కూడా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి మీడియాలో కూడా ఈ వార్త గతంలో ప్రచురితమైంది. ఒంటరిగా వెళ్ళొద్దు, ఇబ్బందులుంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అన్నా డిఎంకే ఈ కూటమితో కలిసి వెళ్తే అంత సవ్యంగా ఉంటుంది అని విజయ్కి సంబంధించిన ఒక సభలో తొక్కిసలాట జరిగి పెద్ద వివాదం రేగిన సమయంలో పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు అని ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలో కూడా రాశారు. కానీ వాటి ఏవిని కూడా విజయ్ లెక్క చేయలేదు. పవన్ కళ్యాణ్ సలహా ఇస్తూ ఇలా అన్నా డిఎంకే బీజేపీ కూటమితో కలిసి వెళ్తే అంటే తనలాగే విజయ్ పరిస్థితి అక్కడ ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఊహించారో ఏమో కానీ ఇలా కూటమిలో వెళ్తే అన్నో ఎన్నో సీట్లు గెలిస్తే మీరు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవచ్చు, అంటే తనలాగే ఉప ముఖ్యమంత్రి కావచ్చు అని విజయ్కి సలహా కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి సంస్థలోనే రాశారు, మీడియా సంస్థలోనే రాశారు. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థే రాసింది. కానీ వాటి ఏమిటిని పట్టించుకోకుండా చాలా గుండె ధైర్యంతో విజయ్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళిన విజయ్ ఓట్లు మాత్రమే చీలుస్తారనుకున్నారు. కానీ ఆయన ఏకంగా అతిపెద్ద పార్టీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ట్రెండ్ ఇలాగే కొనసాగి ఆయన ఏకంగా మ్యాజిక్ ఫిగర్ను అందుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిజల్ట్ అన్నది ఆ స్థాయిలో సంచలనంగా ఉంది. అనేక ఒత్తిళ్లు, అనేక సలహాలు వచ్చినప్పుడు విజయ్ వాటికి లొంగకుండా ధైర్యంగా నిలబడినందుకు ఆయన గుండె ధైర్యాన్ని మాత్రం ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి తరహాలోని చాలా మంది సలహా ఇచ్చి ఉండవచ్చు. ఒంటరిగా వెళ్తే ఈ పాత పార్టీలను ఎప్పుడు ఫేస్ చేస్తావు, ఎలక్షనింగ్ ఎప్పుడు చేస్తారు, అది ఒక కూటమిలో ఉంటే ఈజీగా ఉంటుందని సలహా ఇచ్చి ఉండవచ్చు. కానీ ప్రజల మీద నమ్మకంతో, తన ఎజెండా మీద నమ్మకంతో, తాను క్లీన్ పాలిటిక్స్ చేస్తాను అన్న ఎజెండాను ప్రజల ముందు ఇచ్చిన విజయ్ ప్రజల మీద నమ్మకంతో, తన మీద తనకున్న విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకుంటారా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ విజయ్ ఆల్రెడీ ఒక సంచలనాన్ని అయితే నమోదు చేశారనే చెప్పాలి. బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టినప్పుడు పక్కాగా ప్లాన్ చేసుకుని ఉంటే విజయ్ తరహాలోనే ఆయన పర్ఫార్మెన్స్ ఉండేదేమో. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంలోనే నాకు క్యాడర్ లేదు, డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదు అంటూ 2014 ఎన్నికల్లో డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి బయట నుండి మద్దతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే అనూహ్యంగా కేవలం 1 సీటు మాత్రమే గెలిచారు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా 21 స్థానాలు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్ మాది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటుంటారు. నిజానికి చెప్పాలంటే కూటమిలో వెళ్ళి ఎవరి ఓట్లు ఎవరికి వచ్చాయో తెలియని పరిస్థితుల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడం అన్నది గొప్ప విషయం కాదు. ఇలా ఆల్రెడీ పాతుకుపోయిన 2 పార్టీలు ఉన్న చోట పార్టీ పెట్టి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళి ఏకంగా అతిపెద్ద పార్టీగా అవతరించడం అన్నది అసలైన విజయం. పవన్ కళ్యాణ్ గారు సాధించిన 100% స్ట్రైక్ రేట్ కంటే విజయ్ గారు సాధించిన ఈ ఫలితం అన్నది ఎన్నో రెట్లు గొప్పది.